సమావేశం ప్రారంభమైంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఎన్నుకోబోతున్నాయి. మరి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ మనతో ఉన్నారు. సీనియర్ టీడీపీ నేత రవీంద్ర కుమార్ గారు, ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఇదే పక్షాలు ఎన్నుకోబోతున్నాయి. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అందులో వాళ్ళ నేతగా ఎన్నుకున్నారు. ప్రీపోల్ అలయన్స్ పెట్టుకున్నటువంటి ఎన్డీఏ పక్షాలు కూడా ఈరోజు అందరూ ఎంపీలందరూ సంకలాల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోబోతున్నారు. వాళ్ళు ప్రతిపాదించేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి అందులో తెలుగు ప్రజలకి దక్కింది. చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించారు, క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ విధుల నిర్వహణలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా విఫలం కాలేదు. ఇప్పుడు కూడా ప్రీపోల్ అలయన్స్ పెట్టుకున్నాం కనుక ఎన్డీఏలో మేము ప్రధాన భాగస్వామిగా ఉన్నాం కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రధానమంత్రి గారిని ఎన్నుకున్న తర్వాత ఎన్డీఏ సమావేశంలో మాకు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రస్తావించి వాటికి తగిన సహకారం కేంద్ర ప్రభుత్వం తీసుకుని మా మేనిఫెస్టో ప్రకారం ముందుకు. అయితే ప్రధానంగా ఎన్డీఏ డిమాండ్ చేస్తుంది టీడీపీ. డిమాండ్ క్వశ్చన్ ఇక్కడ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రీపోల్ అలయన్స్ పెట్టుకున్నాం, అందులో డిమాండ్ కండిషన్స్ లేవు. ప్రీపోల్ అలయన్స్లో మూడు పార్టీలు కలిసి పెట్టుకుని 3 పార్టీలు కూడా ఓట్లు షేర్ చేసుకున్నాయి. దానికి అనుగుణంగా ప్రజలు దాన్ని ఆహ్వానించారు. చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన మెజారిటీ విజయం సాధించే విధంగా ఎన్డీఏ కూటమికి అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా ఇవాళ ఈ మీటింగ్లో డిమాండ్లు పెట్టి సాధించేటటువంటి కార్యక్రమం కన్నా నిత్యము సమయాన్ని బట్టి సమయానుకూలంగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ఉమ్మడిగా ఉన్న ప్రాజెక్టులు, కొత్తగా తీసుకురావాల్సినటువంటివి వీటన్నిటిపైన దశల వారీగా ఒకదాని తర్వాత ఒకటిగా మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా అక్కడ మేము వాళ్ళతో సహకారంతో తీసుకుని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి, వినాశనానికి దారైనటువంటి విధ్వంసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలని బయటపడటానికి, ఆంధ్రప్రదేశ్ని ఉనికి కాపాడటానికి, ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించడానికి మా తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వీటన్నిటిని కూడా మేము సాధిస్తాం. ఇప్పుడు కేంద్రంలో రెండో అతిపెద్ద పార్టీ టీడీపీ, మరి రాష్ట్రానికి ప్రయోజనాలు కూడా అదే రీతిలో భారీగా ఉండొచ్చా? కేంద్రంలో అతిపెద్ద పార్టీ కాదు, ఎన్డీఏలో అతిపెద్ద పార్టీ అది రెండో పార్టీ. దానికి సంబంధించిన విధంగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సహకారం మాకు గ్రాంట్స్ రూపంలో కానీ, ప్రాజెక్టుల రూపంలో కానీ, విద్యా సంస్థల రూపంలో కానీ, నిరుద్యోగ నిర్మూలన కోసం తీసుకునేటటువంటి చర్యల్లో కానీ అన్నింటిలోనూ కూడా సహకారం అందిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీ అయిన టీడీపీకి ఎన్ని కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయి? అవి అన్నీ కూడా ఎన్డీఏ మీటింగ్లో డిస్కస్ చేసుకుంటారు. ఇంతవరకు డిస్కస్ చేయలేదు. ఆ విషయాన్ని డిస్కస్ చేసి ఎన్డీఏ అలయన్స్ మీటింగ్లో డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ విషయం మా నాయకులు చెప్తారు. టీడీపీకి ఒక డిప్యూటీ స్పీకర్, అలాగే 4 క్యాబినెట్ మంత్రి పదవులను ప్రసారం కూడా బాగా జరుగుతుంది. మరి టీడీపీ గతంలో స్పీకర్ పదవి కూడా టీడీపీకి చెందిన బాలయ్య గారు నిర్వహించారు. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి కూడా టీడీపీ అడిగింది కదా, డిప్యూటీ స్పీకర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఇవన్నీ కూడా మీడియా ఊహాగానాలు. మీటింగ్లో అలాంటి చర్చలు ఇంతవరకు జరగలేదు. చర్చలు జరిగిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాలు మీకు తెలియదు. రాష్ట్ర ఖజానా చూసుకున్నట్టుగైతే టోటల్గా ఖాళీ అయిపోయింది. ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి ఈ నేపథ్యంలో మీకు కేంద్రం నుంచి భారీగా ఆర్థిక సహాయం అందే అవకాశం ఉందా రాష్ట్రానికి? రాష్ట్రం ఖజానా ఖాళీ అయింది, అప్పులమయమైంది. అందుకే చెప్పాను 25 సంవత్సరాలు వెళ్ళింది ఇవన్నీ చెప్పాను. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఇట్లాంటి క్లిష్టమైనటువంటి, ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి అది ఆయన ఆ క్రైసిస్ని మేనేజ్మెంట్ చేయడం ఆయన ఒక దిట్ట. అట్లాంటి క్రైసిస్లో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆ సంక్షోభం నుంచి బయటపడేయడానికి ఆయనకు ఉన్నటువంటి పాలనా అనుభవము, రాజకీయ అనుభవాన్ని జోడించి కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తాం. ఆ రకమైన ఫలితాలు మేము ఆశిస్తున్నాం. సరే, ఇక లాస్ట్ క్వశ్చన్. ఎన్డీఏలో మీరు రెండో అతిపెద్ద పార్టీ,
మీ సహకారం అనేది కేంద్రానికి ఎన్డీఏకి చాలా అవసరం ప్రభుత్వ ఏర్పాటులో. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చాలా కీలకంగా వ్యవహరించారు దేశ రాజకీయాల్లో. మరి ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్డీఏలో ముఖ్యంగా బీజేపీని ఉప ప్రధాని పదవి ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా, కోరే అవకాశం ఉందా? అసలు ఇది అది డిమాండ్ చేసే లేదు. సమన్వయంగా చర్చలతో ఎన్డీఏ అలయన్స్ పార్టీలో అవగాహనగా ముందుకు వెళ్తాం. ఎందుకంటే మొన్న కూడా ఎన్డీఏ అలయన్స్లో కూడా అన్ని పార్టీలకి 3 పార్టీలు సీట్లు కేటాయించుకున్నాం. ఆ బలాలను బట్టి 3 పార్టీలు కూడా ఒక పార్టీ నుంచి మరొకరికి ఓట్ షేరింగ్ జరిగింది. అదే సహకారం అనేది ఫ్యూచర్లో కూడా ఉంటుంది. టీడీపీకి ఉప ప్రధాని పదవి అనేది ప్రచారం ఇవన్నీ అదే చెప్పాను, మీడియా ప్రచారాలు అనేక జరుగుతున్నాయి. అక్కడ ఊహాజనితమైన ప్రశ్నకి సమాధానం చెప్పలేము. ఎన్డీఏ మీటింగ్లో చర్చించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత తెలియజేస్తాం. ఇక రాష్ట్ర అభివృద్ధికి ఈ ఎన్డీఏ సమావేశంలో అనేక ప్రతిపాదనలు చేశారు. అలాగే దాంతోపాటు ఇక టీడీపీకి 4 కేంద్ర మంత్రి పదవులు, మంచి కేంద్ర మంత్రి పదవులు, ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు, అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిన నేపథ్యంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రం సహకరిస్తుంది, ముఖ్యంగా బీజేపీ సహకరిస్తుందని చెప్పేసి నమ్మకాన్ని టీడీపీ మాజీ ఎంపీ వెనకమెడల రవీంద్ర కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూ ఢిల్లీ. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.